తన మీద సినిమా తీస్తున్నాం కాబట్టి తను కూడా రెస్పాండ్ అయినట్టుంది. యా, థ్యాంక్ యూ టీమ్ కృష్ణమ్మ, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ అడ్వాన్స్. చాలా బాగుంది సాంగ్, చాలా బాగుంది కాలభైరవ్ సాంగ్, అండ్ విజువల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. కృష్ణ, విజయవాడ బ్యాక్ డ్రాపు, వివి వినాయక్ డైరెక్టరు, వివి గోపాలకృష్ణ. నో అది కూడా కరెక్ట్. ఓహో, కృష్ణ సారీ అది వివి వినాయక్, కృష్ణ, విజయవాడ బ్యాక్ డ్రాప్, ఫ్రంట్స్, వైలెన్స్. ఇది కూడా కృష్ణమ్మ టైటిల్, వివి గోపాలకృష్ణ డైరెక్టరు, అండ్ విజయవాడ బ్యాక్ డ్రాప్, ఫ్రెండ్షిప్, వైలెన్స్. దాని ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందా? కృష్ణ ఇన్ఫ్లుయెన్స్ అసలు లేదండి. ఇది రస్టిక్ రివెంజ్ డ్రామా అండి. ఇది యాక్షన్ మూవీ కాదు. చాలా మంది మేము యాక్షన్ ఫేస్గా పెట్టి వస్తున్నాం, కానీ రేపు థియేటర్కి వచ్చాక చాలా సర్ప్రైజ్ అవుతారు. దీంట్లో యాక్షన్ పార్ట్స్ కన్నా డ్రామా, వాళ్ళ మధ్యలో ఉన్న ఎమోషన్స్, వాటిని పెద్దపేట వేసి తీసామండి. హ్యూమన్ ఎమోషన్స్కే ఎక్కువ. నది ఎంత లోతుంటుందో మనిషి మనస్తత్వం కూడా అంతే లోతుంటుంది. హ్యూమన్ ఎమోషన్స్ కూడా నది కన్నా లోతుగా ఎంత తవ్వినా మనకి ఏదో జరుగుతూ ఉంటుంది కదా. ఆ హ్యూమన్ ఎమోషన్స్కే పెద్దపేట వేస్తూ వెళ్ళామండి. బట్ సెంటిమెంటల్ గా అవన్నీ కూడా మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి ఈ సినిమా కూడా సెంటిమెంటల్ గా మీరు అన్నట్టు మ్యాచ్ అయ్యి కోరుకుంటున్నాం. అండ్ ఓవర్ టు సత్యదేవ్. సార్, నీ సినిమా గురించి 1.5 year వెయిట్ చేయాలా? ఏదో అలా జరిగిపోయింది సార్. అంతేనా? కాదు, అంటే ఇన్ ది సెన్స్, అంటే నువ్వు స్క్రిప్ట్లు డిసైడ్ చేసుకోవడంలో టైం తీసుకుంటున్నావా, లేక నీకు సూటబుల్ స్క్రిప్ట్లు రాక ఆగుతున్నావా? ఇట్స్ ఎ క్వశ్చన్ ఫర్ హోల్ ద ఇండస్ట్రీ, నాట్ ఫ్రమ్ మై సైడ్. ఇట్ ఈస్ బీయింగ్ డిస్కస్డ్ ఇన్ మెనీ ప్రొడక్షన్ ఆఫీసెస్. సార్, అంటే ఈ 1.5 yearలో 3 సినిమాలు చేశాను యాక్చువల్లీ. ఓకే, అంటే చేస్తానే ఉన్నాను. అది ఆ బండి ఆగలేదు, బయటికి రావడం ఆగింది. అది అంటే కొంచెం ఆపరేషనల్ డిలేస్ ఇవన్నీ ఇట్ల వల్ల, దానివల్ల జరిగిన ఆపరేషనల్ డిలే తప్ప వేరే ఉద్దేశం. ఇన్ జనరల్గా ఈ క్యారెక్టర్లో అంటే చూస్తుంటే అంత ఫ్రెండ్షిప్ అండ్ అగైన్ సెకండ్ హాఫ్ అంత వైలెన్స్, పే ఆఫ్ సీన్స్ లాగా కనిపిస్తున్నాయి.